వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పెట్టుబడులతో తరలి రండి అని చెప్పేసి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే పెట్టుబడులు అనేవి కొత్త కాదు, ఇవాళ కొత్తగా రాలేదు. అయితే కాకపోతే ఇక్కడ పెట్టుబడులు జీనోమ్ వ్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐకార్ బయాలజికల్ పరిశ్రమ నూతనంగా ఒక యూనిట్ను మంగళవారం మన ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు అట్లాగే ఇంకో మంత్రి వివేక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడుతున్నారంటే, దేశంలో 33% టీకాలను ఈ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేశారు. బల్క్ డ్రగ్స్ కూడా 40% ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన చరిత్ర ఈ జీనోమ్ వ్యాలీకి దక్కింది. జీవశాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్ హైదరాబాద్లో ఉంది. పారిశ్రామిక రంగ అభివృద్ధికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహాలు, భౌతిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ అంతేకాకుండా ఇవాళ చాలా స్పష్టంగా అమెరికాతో పోటీ పడే విధంగా ఇవాళ పాలసీలు ఉండాలి. అలాగే అభివృద్ధి చెందిన జపాన్తో పోటీ పడే విధంగా ఉండాలి ఇండస్ట్రీ పాలసీలు. ఆ రకంగా ఇండస్ట్రీ పాలసీ కూడా మారుస్తున్నాం. సో ఆ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసినాము. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. దాని సెంటర్ని పెడుతున్నాం ఇదే. సో ఈ రకంగా అమెరికాతో పోటీపడే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నమూనాను, పెట్టుబడులను ఆ స్థాయిలో మేము ఆకర్షిస్తున్నాము. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో అని చెప్పేసి, అందులో అభివృద్ధి దేశాలతో అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు. సో దాన్ని మనం స్వాగతించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఏడాదిన్నర లోపే 3.28 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చింది. ప్రస్తుతం డేటా సెంటర్ హైదరాబాద్ నిలయంగా మారింది. బయోఫార్మసీ, ఇతర పరిశ్రమలను కూడా తీసుకురాగలిగినాము. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే పోటీ అని ఆయన చెప్పారు. సో ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలు, పరిశ్రమల రాష్ట్రానికి ఆహ్వానించాలన్నారు. దేశ ఎకనామీలో 10% వాటా ఉండేలా కార్యాచరణ. ఇది చాలా గ్రేటెస్ట్ స్టెప్. మరి 10% అంటుండు, అది ఏ మార్కు తీసుకురాగలదో చూడాలి. సో అంటే ఒక రకంగా వారు ఏవైతే అంచనాలు ఉన్నాయో అది ఒకటి 2047 వరకు ఈ అంచనాలను పూర్తి చేస్తాం అని చెప్పేసి ఏవైతే అంటున్నారో, మరి రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు అయితే ఉండే అవకాశం లేదు ముఖ్యమంత్రిగా. ఆయన లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇంకో 5 ఏళ్ళు ఆయన 2034 వరకు ఉంటాడు. సో 2034 అంటే 2047 అంటే ఇంకా మరి ఇంకా చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి సరే, ఏది ఏమైనప్పటికీ ఒక విజన్ అయితే రూపొందించుకోవడంలో తప్పేం లేదు. 2027 వరకు ఒక విజన్ పెట్టుకున్నాడు ఆయన. సో 28లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సో 2034 ఒక విజన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ మళ్ళీ రెండోసారి ఆయన అధికారంకి వస్తానని కళలో ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, దానికి సహకరిస్తున్న మధ్యవర్గము, దానికి సహకరిస్తున్న అధికారులు కూడా ఇలా ఒక రకంగా మనం స్వాగతించాల్సిందే. 3.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే అది మామూలు విషయమే కాదు. అది కూడా కేవలం 18 నెలల్లో ఈ రకంగా అంచనాలకు మించి పెట్టుబడులను తీసుకొచ్చింది అనేది వాస్తవమా, చెప్తుంది వాస్తవమా, ఇంత మేరకు వాస్తవం అనేది ఒక్కసారి కనుక మనం పరిశీలించాలి. ఎందుకంటే లోతుగా పరిశీలిస్తే తప్ప దాంట్లో ఫేక్ కంపెనీలు ఎన్ని, నిజమైన కంపెనీలు ఎన్ని, నిజంగా వచ్చిన పెట్టుబడులు ఎన్ని, ఊరికే ఫేక్ పెట్టుబడులు ఎన్ని అనేది కూడా తేలిన తర్వాతనే పూర్తిగా చెప్పగలం. బట్ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా దూసుకెళ్తుంది పెట్టుబడులు విషయంలో అని చెప్పేసి హైదరాబాద్ పెట్టుబడులతో ఇవాళ బ్రహ్మాండంగా ముందుకెళ్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ విషయంలో మీరు కూడా మీ కామెంట్ తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హైదరాబాద్.